అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రేక్షకులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. మరి ఇలా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అనేది ఓ మల్క అరుచుకొని వద్దాము. రైట్. ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీద మలిదశ తొలిదశ ఉద్యమాలల్లా ఎందరో మంది బిడ్డలు అసువులు బాసిండ్రు. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎంతోమంది పోరాటాలు చేసిండ్రు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి జలయజ్ఞం వరకు ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఎన్నో మహాసభలు నిర్వహించిండ్రు. ఎందరో మంది ఉద్యమంలో పాలు పంచుకున్నారు. మిలియన్ మార్చు, సకల జనుల సమ్మె, వంట వార్పు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, అమరుల ప్రాణ త్యాగాలు ఇవన్నిటినీ కలగలిపితే ఏర్పడ్డదే మనకి ఇలా తెలంగాణ రాష్ట్రం. మలిదశ ఉద్యమాన్ని 2001వ సంవత్సరం నుంచి ఒక శక్తిలాగా ముందుండి కేసీఆర్ ముందడికి నడిపిండ్రు. తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కోసమే పుట్టిన పార్టీని మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అని చెప్పేసి ఎంతోమంది హేళన చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. కేసీఆర్ అంటే పడనోళ్ళు, కేసీఆర్ అంటే వ్యతిరేకించేటోళ్ళు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఎవరైనా చెప్తారు. ఎవరు వ్యతిరేకించినా ఏం చేసినా పోయిన 10 ఏళ్లల్లో కొన్ని తప్పొప్పులు జరిగినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిండ్రు అనేది వాస్తవం అని చెప్పేసి లోకమంతా కోడై కూస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రము అర్థమైతలేదు. రైట్. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థి వీరులు కానీ అమరవీరుల గురించి కానీ ఒకసారి 2-3 లైన్లు ఒక పాట వాడుకొని ఇలాంటి ప్రోగ్రామ్ని మనం షురూ చేద్దాం. చేసేకట్టే ముందుగల్లా ఎవరైతే ఎంఆర్ మీడియా తెలంగాణ చూసేటోళ్ళు ఉన్నారో ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలంగాణ కోసం మేం పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా పాలు పంచుకోండి. రైట్. ఒక్కసారి జై తెలంగాణ అనుకుంటూ మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులార, అలుకు జల్లి ముగ్గు వెడితే సుఖాలయ్యి చూసినట్టు, పంటాసేల కాపుగాసి ఇంటి కుండలుడికినట్టు, సద్దీదిని పోతరా విద్యార్థి వీరులార, చదువు చెప్పిపోతరా విద్యార్థి శూరులార, మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులార, పల్లె నిడిసి పట్నం ఎల్లి పట్టాల, చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి చరిత్రలే తెలుసుకొని, ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలు తలగవని, చెల్లల జడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా, గీరవ్వలైతరా విద్యార్థి శూరులారా అని చెప్పేసి ఎన్నో పాటలు వాడుకున్నాం. అమరవీరుల గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. మలిదశ తొలిదశ ఉద్యమాల తెలంగాణ కోసం ఎందరో మంది ప్రాణ త్యాగాలు చేసిండ్రు. రైట్. ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపడుతున్న వేళ పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపిండ్రు. అటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదనాచారి అండ్ మాజీ మంత్రి హరీష్ రావు ఇంకో కొంతమంది నాయకుల అధ్యక్షతన తెలంగాణ భవన్లో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగినాయి. అటు ఎమ్మెల్సీ కవిత కూడా జాగృతి అని చెప్పేసి ఆఫీస్ ఓపెనింగ్ చేసిండ్రు. ఆ జాగృతి కార్యాలయంలో కూడా ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిండ్రు. రైట్. ఇది ఇట్లుంటే మన ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా ఏం మాట్లాడింది, ఏం కథ, రేవంత్ రెడ్డికి ఎటువంటి క్వశ్చన్లు రేట్ చేసిండ్రు, ఎటువంటి సవాళ్ళు విసిరిండ్రు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, మనం మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోతా ఉంటే చెప్పుకుంటా పోదాం. రైట్. పరేడ్ గ్రౌండ్స్లో 45 నిమిషాల పాటు స్పీచ్ దంచిండ్రు రేవంత్ రెడ్డి గారు. స్పీచ్ దంచిన తర్వాత ప్రసంగం ముగించేటప్పుడు తెలంగాణ నినాదమైన తెలంగాణ జై తెలంగాణ అనకుండానే ముగించిండ్రు. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్డ్ ఎక్కుపెట్టుకొని పోయిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం ఎక్కడుంటుంది అని చెప్పేసి, ఎక్కడంటారు జై తెలంగాణ అని చెప్పేసి విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఈ చూసినోళ్ళు తెలంగాణ ప్రజలు.
40 నిమిషాలు స్పీచ్ దంచితే ఆ 40 నిమిషాలలో అక్కర పడేది అక్కడికి వచ్చే ముచ్చట ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. ఎప్పటి చిప్ప ఎనుగులు లెక్కనే అన్నట్లు మొత్తం మీద దంచిన ఉపన్యాసాలే దంచుకుంటా పోయింది. ఇక్కడ అర్థం కాని ముచ్చట ఏంటంటే మొన్ననే రాష్ట్రం దివాలా తీసింది, ఆగమైపోయింది, తెలంగాణ రాష్ట్రానికి రూపాయి అప్పు ఉడతలేరు అట్లా ఇట్లా అని మాట్లాడి ఇలా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ పిరాయించిండ్రు. ఇగో ఇట్లాంటి అంశాలన్నీ మనం చూసుకుంటా పోయినాం. రైట్, జై తెలంగాణ అనే వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే అర్హత ఉన్నదా? తెలంగాణ ప్రజలు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ అనడానికి నామోషేందోళ్ళ ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదవులు కావాలి, కమిషన్లు కావాలి, దండుకునుడు కావాలి, బగ్గదీని బొజ్జలల్లా సల్లగదలకుంటే అర్రలల్లా బజ్జుకునుడు కావాలి, ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాని మీద సింహాసనం మీద కూసునుడు కావాలి, నేనంటే నేను అని చెప్పేసి పోటీపడుడు కావాలి, ఎక్కడ సీటు ఊడిపోతుంది ఎక్కడ పదవి ఊడిపోతుంది అని చెప్పేసి ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ చెక్కలు కొట్టుడు కావాలి, పదవిని కాపాడుకోవడం కావాలి. కానీ జై తెలంగాణ నినాదం పట్టదా ఇలా రేవంత్ రెడ్డికి? ఎందుకు జై తెలంగాణ నినాదం మీరు అనరు? జై తెలంగాణ నినాదం అంటేనే ఉన్నదా అంటే కన్నతల్లికి సేవ చేయనోడు, కన్నతల్లి పేరు తలవనోడు ఇలా వేరేటోళ్ళ పేర్లు ఎట్లా తలుతారు అని చెప్పేసి ప్రశ్నించరా? ఇలా రాష్ట్రం అంటే కన్నతల్లి లాంటిది కదా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇలా జై తెలంగాణ నినాదం సరే ఓ ముఖ్యమంత్రిని పక్కకు పెట్టుర్రి, నేను అప్పటి నినాదం నేను ఇప్పుడెందుకు, అది ఇప్పుడు పుట్టింది కాదు కదా, కేసీఆర్ హయాంలోనే పుట్టింది కాదు కదా జై తెలంగాణ నినాదం. తొలి దశ ఉద్యమం నుంచి 1969 నుంచి జై తెలంగాణ నినాదం వింటానే ఉంటాను. అయినా మీకేం తెలుస్తుంది లేండి సారు. మీరు కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టుకొని పోయినరు. ఆనాడు పదవులు త్యాగం చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ మీరు చంద్రబాబు పంచన చేరి నిక్కి చూసిండ్రే తప్ప మీరు పదవులు త్యాగం చేయలే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు ఎటువంటి కృషి చేయలే, ఎటువంటి త్యాగం చేయలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి వచ్చి 50 లక్షల సంచులతోని అడ్డంగా దొరికిపోయిన మీకేం తెలుస్తుంది తెలంగాణ పేగుబంధం అని చెప్పేసి ఈ అంశం చూసిన వాళ్ళందరూ ఇలా విమర్శిస్తూ ఉన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత చాలా అంశాలు మాట్లాడారు. ఆ చాలా అంశాలల్లా ఇలా ఎన్నో అంశాలు అవి అక్కడ అమలు చేసింది లేదు, ఏం చేసింది లేదు. విద్యా వ్యవస్థ అన్నట్టు ఉరుకులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా ఉరుకులు పెట్టిస్తున్నారో తెలియదు, నాకు తెలిసిన ఉరుకులు పెట్టించుడు నేను చెప్తా మీకు. ఇలా ఏంటంటే గురుకుల విద్యార్థులకు ఎన్నడూ కానంతగా ఏడాది రోపట్నే 1100 మంది పిల్లలకు అస్వస్థత గురై ఫుడ్ పాయిజన్లకు గురై హాస్పిటల్ పాలవుట్ల ఉరుకులు పెట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్. అయితే ఈ సదుపాయాలు ఏవైతే ఉంటాయో, ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండక, తాగునీరు సరిగ్గా లేక, స్నానాలకు నీళ్ళు లేక, వాష్రూమ్స్లలో కూడా నీళ్లు లేక ఇట్లా అవస్థలు పడతా ఉంటే అవస్థలు పడేదాన్ని ఎక్కువగా ఉరుకులు పెట్టిస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. అంటే ఎక్కువగా అవస్థలు పడమని చెప్పేసి రైట్. బడిపోరగాన్లకు బెల్టులు, బడిపోరగాన్లకు యూనిఫామ్లు, లేకపోతే పుస్తకాలు ఇవన్నీ టయానికి అందకుండా ఉరుకులు పెట్టిస్తా ఉన్నారు మన రేవంత్ రెడ్డి. 83 మంది పిల్లలు, కొంతమంది బలిమికి జీవి తీసుకొని, కొంతమంది ఫుడ్ పాయిజన్లతోని జీవిడిస్తే కనీసం వాటి మీద సమీక్ష సమావేశం, చర్చలు సమావేశాలు, ఒక సంబంధిత అధికారిని కూడా నియమించకుండా ఆ మరణాల సంఖ్య పెరిగేటట్లు ఉరుకులు పెట్టిస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇలా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడింది ఏందయ్యా అంటే విద్యా వ్యవస్థను ఉరుకులు పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఇలా ₹1 కూడా భారం పడకుండా కాదు, ఇలా ప్రైవేటు యాజమాన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు కనీసం ఫీజు తగ్గించిన పాపాన పోతలేరు. పెంచుకుంటా పోతా ఉన్నారు. చిన్న రేఖ పక్కకు పెద్ద గీత గీయాలి, చిన్న గీత పక్కకు పెద్ద గీత గీస్తేనే ఈ కార్పొరేట్ విద్య కంటే ఎక్కువగా నాణ్యమైన విద్యను మనం అందించగలిగినప్పుడే తల్లిదండ్రులు మన దగ్గరికి రాగలుగుతారు. ఆ కార్పొరేట్ విద్యలకు వాళ్ళు అడ్డీ పావుషేర్ లెక్క కాలభారానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని విద్యను ఒక బిజినెస్ చేసుకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలల్లో మనం సరైన విద్య అందిస్తూ ఉన్నారని అనుకుంటున్నాము. దానికంటే గొప్ప మెరుగైన విద్యను అందించినప్పుడే, చిన్న గీత పక్కకు పెద్ద గీత గీసినప్పుడే మనము వాళ్ళను అణిచివేయగలుగుతామని చెప్పేసి కేసీఆర్ సిద్ధాంతం. కానీ ఇలా మొత్తం మీద ఈ రేట్లు మనం చూసినాం. సైనిక్ స్కూల్కు సంబంధించి మొన్ననే ఓపెన్ చేసిండ్రు. ఆ ఓపెనింగ్ 5 ఏళ్ల కింద కట్టింది కదా. ఆ ఓపెన్ చేసిన దాంట్లో ఏం చేసిండ్రు, సాధారణ ఫీజే ₹1,60,000 పెట్టిండ్రు ఒక్క విద్యార్థికి.
ఇట్లా ఫీజులు ఉరుకులు పరుగులు పెట్టించి ఇట్లా ఉరుకుల పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా విద్యా వ్యవస్థను పట్టించుకుంటున్నారని తెలియదు. మొత్తం మీద ఇదైతే కనబడతా ఉన్నది మనకి. ఇది ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి. ఇక బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. తర్వాత చాలా మంది మాట్లాడిండ్రు, ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు, మాజీ మంత్రులు మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిండ్రు. హరీష్ రావు మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డికి చాలా దమ్మున్న సవాళ్ళు ఇసిరిండ్రు. మరి ఆ సవాళ్ళను రేవంత్ రెడ్డి ఈసారైనా స్వీకరిస్తే బాగుండని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉబులాట పడతా ఉన్నారట. మొత్తం మీద 21,000 కోట్ల రుణాలు, వడ్డీ లేని రుణాలను మీరు ఇచ్చిండ్రు మహిళలకు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. దానికి గెజెట్ చూపించినా, జీవో చూపించినా, లేకపోతే ఆధారాలు చూపించినా ఈ క్షణమే ఇక్కడే నేను పదవికి రాజీనామా చేస్తా, రేవంత్ రెడ్డి నువ్వు ఆధారాలు చూపెట్టు, అన్ని బూటకపు మాటలు మాట్లాడకు, అన్ని పిచ్చి మాటలు మాట్లాడకు అని చెప్పేసి సొట్లు పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి. రైట్. మొత్తం మీద మహిళలకు రుణాలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 2,500 రూపాయలు అన్నారు, లేకపోతే యువతలకు స్కూటీలు అన్నారు. అట్లా ఇట్లా ఎన్నో అంశాలు మాట్లాడిరు. ఇలా ఎన్నో అంశాలు మాట్లాడిరు కానీ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. మొత్తం మీద హరీష్ రావు ధ్వజం ఎత్తిండ్రు. సీఎం రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టినని చెప్పుకోవాలి. అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సురుకులు పెట్టిండ్రు. ఇంకా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, దాడికి తెగబడతా ఉన్నారు. పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకొని అధికారులకు హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఇక్కడ ఈ ప్రభుత్వ నాయకుల అడుగులకు మడుగులు వచ్చితే బాగుండదు, మేము అధికారంలోకి వచ్చినాక మేమేందో చూపెడతామని చెప్పేసి అధికారులకు వార్నింగ్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. అట్లనే చాలా అంశాలు మాట్లాడిండ్రు. ఇలా రుణమాఫీ గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, అందాల పోటీలకని పిలిచి అందాల భామలను అవమానించి అందాల భామల పట్ల ఇలా మిస్బిహేవ్ చేసిండ్రు. మీ ఇద్దరు మీకు సంబంధించిన ఒక ఎంపీ అండ్ ఇంకొక ఐఏఎస్ అధికారి అని చెప్పేసి మొత్తం మీద వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇక్కడ తీసింది చాలదు అని చెప్పేసి, దేశంలో తీసింది చాలదు అని చెప్పేసి ప్రపంచం లెవెల్లో రాష్ట్ర పరువు, దేశ పరువు దిగజారుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి దానికి క్షమాపణ చెప్పి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రభుత్వం తరపున నీ పరువును కాపాడుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడిరు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మాగి ఇంకా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఏందో మనం పోతా ఉంటే చూసుకుందాం. రైట్. మొత్తం మీద బాగా అంటే బాగా సొట్లు పెట్టిర్రు మాజీ మంత్రి హరీష్ రావు. పెట్టకుండా ఏం ఊకోలే, ఎంత నిలదీయన్నో అంత నిలదీసిండ్రు. ఆయన ఎంత నిలదీసినా రేవంత్ రెడ్డి సార్లోనైతే మార్పు వస్తలేదు. మొత్తం మీద ఆ మార్పు రాకుండానే ముందడికి పోతా ఉన్నారు. రైట్. ఇక కనీసం రైతులకు రైతు భరోసా పైసలు టయానికి ఇయలే. రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసిండ్రు, చేయని వాళ్ళకి చేయలే. ఇది వరకు రైతు భరోసా మీద ఒక క్లారిటీ లేదు. రైతు భరోసా ఉన్నట్టా లేనట్లా. రైతు భరోసా ఈ వారం లోపనే పడుతుంది అని చెప్పేసి 2 వారాల కింద ప్రకటించుకుంటే ఇలా కనీసం కంసే కం ఇలా జూన్ 2వ తారీఖు ఇంకా 2-3 రోజులు అయితే మళ్ళా నాళ్ళు పోసుకుంటారు, దుక్కి దున్నుకుంటారు, పొలాలు తడుపుకుంటారు. కనీసం ఆ విత్తనాలకు కూడా పైసలు లేవు. సప్పో తెచ్చి విత్తనాలు తెచ్చుకుందామంటే కనీసం విత్తనాలు, ఎరువులు, జీలుగా విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో పెట్టలేని పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో కనీసం రైతులను మంచిగా చూసుకున్న పాపాన ఓతలేరు అని చెప్పేసి. ఇక ఇంకో అంశం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అని చెప్పేసి కొందరు వ్యాఖ్యలు చేసిండ్రు. దాన్ని కొంతమంది బీజేపీ నాయకులు ఖండించారు, కొంతమంది బీజేపీ నాయకులు కరెక్టే అన్నారు. ఇట్లా తిమ్మిని బమ్మి వేసుకుంటా, బమ్మిని తిమ్మి వేసుకుంటా తిరిగిండ్రు. ఆ అంశం మీద క్లారిటీ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతోని పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? కాంగ్రెస్ సిద్ధాంతం, కాంగ్రెస్ విధానాలు అంటేనే మోసపూరితమైన విధానాలు. బీజేపీని మేము యాక్సెప్ట్ చేయం. మేము కాదు, తెలంగాణ ప్రజలు అడిగే హక్కున్నదా? తెలంగాణ ప్రజలను అడిగే హక్కున్నదా? బీజేపీ వాళ్ళకు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉన్నదా అని చెప్పేసి ఏవైతే పుకార్లు లేపుతా ఉన్నారో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ మెర్జు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయో ఆ వార్తలను ఖండించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఖండించి ముచ్చట చెప్పిండ్రు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు, అవసరమే లేదు. వచ్చే ఎన్నికలలో 100 సీట్లకు పైగా సొంతంగా గెలవనున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చిండ్రు. మొన్న కూడా గుంతకల్ల జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో అయితే బయటికి రాలేదు కానీ మొత్తం మీద కొన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి బయటికి. స్టేట్మెంట్లు అయితే వచ్చినాయి. రైట్. హరీష్ రావు
మామూలు కౌంటర్ ఇయ్యలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా జై తెలంగాణ నినాదాలతోని అమరవీరులకు జోహార్లు చెప్పుకుంటా, ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జోహార్లు చెప్పుకుంటా వీళ్ళ చాలా అంశాలు కడిగి పారేసిండు రేవంత్ రెడ్డిని. చాలా అంటే చాలా అంశాలు కడిగి పారేసిండు. రైట్, ఇక దళిత యువకులను చిత్కబాదిండ్రు అని చెప్పేసి మొన్న ఒక వార్త చూసినాం. తెనాలిలో పోలీసులు గంజాయి అని చెప్పేసి, గంజాయి బ్యాచ్ అని చెప్పేసి ఒక ముగ్గురో లేకపోతే నలుగురో యువకులను రోడ్ల మీద పడుకోబెట్టి లేకపోతే కూర్చోబెట్టి కాళ్ళ పొంటి వాయ చంపిండ్రు. అయితే అట్లా పోలీసులు నడి రోడ్డు మీద శిక్ష చేస్తే తప్పేంది? తెనాలిలో పోలీసులు కొట్టింది రౌడీ చీటాలను, గంజాయి బ్యాచ్ని. అలాంటి వాళ్లకు న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేసిర్రు అని చెప్పి సమర్థించుకుంటా ఉన్నది. అమ్మ మేడం గారు, మీకు తెలుసో లేదో కానీ పోలీసులకు ఎంత పెద్ద నేరం చేసినా, ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసులకు ఒక విచారణలో భాగంగా ఏమన్నా నోరు తెరవకపోతే లాఠీ చార్జ్ చేస్తారేమో, అది విత్ పర్మిషన్లు ఉంటాయి. ఇక మరి మీకు తెలుసో తెలియదో రూల్స్ కానీ సామాన్యుల మీద చెయ్యడానికి లేదు. కాకి డ్రెస్ వేసుకున్న ఏ వ్యక్తి అయినా పోలీసులు చెయ్యి వేయడానికి లేదు. వాళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ధారించారు? సరే, వాళ్ళని సమర్థించుకోవచ్చుడు కాదు, అది నిజమైన ముచ్చట్ని. అయితే మరి మీరు గంజాయి బ్యాచ్ వాళ్ళని చెప్పేసి ఎట్లా సమర్థించుకుంటా, ఎట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి హోంమంత్రి అనిత వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్న ప్రజలు చిన్నపిల్లలను అత్యాచారం చేసిన వాళ్ళని, ఆడవాళ్ళని వేధించిన వారిని, దళిత ప్రొఫెసర్ను కొట్టిన జనసేన ఎమ్మెల్యేను ఎందుకు ఇదే పద్ధతిలో శిక్షించలేదని హోంమంత్రిని డిమాండ్ చేస్తున్న ప్రజలు. అవు మరి పార్టీ నుంచి సస్పెండ్ లేక ఇచ్చిరు, లేకపోతే సస్పెండ్ చేసిరు, ఊకున్నారు. కానీ మొత్తం మీద చిన్నపిల్లని అత్యాచారం చేసిన వాళ్ళను, లేకపోతే మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని ఇట్లా ఎందుకు నడి రోడ్ల మీద కూర్చోబెట్టి కొట్టలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు హోంమంత్రి అనితకు. ఈ హోంమంత్రి ఆంధ్ర ముచ్చట ఇది, తెనాలికి సంబంధించి. మరి హోంమంత్రి అనిత ఈ ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? రైట్, ఇక విరాట్ కోహ్లీ పబ్బుపై కేసు నమోదైంది. బెంగళూరులో కోహ్లీ యజమానిగా ఉన్న 180 కమ్యూన్ పబ్బుపై సుమోటోగా కేసు నమోదు చేసిన కబ్బన్ పార్క్ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రెస్టారెంట్లో స్మోకింగ్ ఏరియా లేదని కోట్పా చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు. ఆ పబ్లో స్మోకింగ్ ఏరియా లేదట. ఆ స్మోకింగ్ ఏరియా లేదని చెప్పేసి, స్మోకింగ్ సపరేట్ రూమ్ లేదని చెప్పేసి కోట్పా చట్టం కింద కేసు నమోదు చేసిరట. సరే, ఇది చిన్న అంశమో పెద్ద అంశమో మనకు తెలియదు కానీ ఇంకా పబ్బులల్లో ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయట. రైట్, ఏమంటారు, తిమింగలాన్ని వదిలిపెట్టేసి శాపపిల్లని పట్టుకున్నారు అని అంటారు చూడండి. కొన్నిసార్లు ఈ ఆఫీసర్లు ప్రవర్తించే తీరు గట్లనే కొడుతుంది మనకు. అంటే దీన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. కాకపోతే దీన్ని మనం తప్పుపట్టడానికి లేదు కానీ కొన్ని సందర్భాలలో ఇట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక ఇంకొక ముచ్చట, దేశంలో 4000కు చేరువలో కరోనా కేసులు మొత్తం మీద విజృంభిస్తా ఉన్నది. కరోనా ఇది డేంజర్ కాదు అని చెప్పినప్పుడు కూడా ఇక కరోనా వస్తుందనగానే కొంచెం టెన్షన్ మొదలవుతుంది ఎవరికైనా. ఎందుకంటే అంత విధ్వంసం చూసిన ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లలో. ఇక థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అన్నారు కానీ అవంత ప్రభావం చూపించలేదు. కానీ ఫస్ట్ వేవ్ కంటే ఇంకా సెకండ్ వేవ్లో బీభత్సం చూసినాం. మనం పక్కకే రాలిపోతున్న నిన్నటిదాకా మాట్లాడిన మనిషి ఇలా రాలిపోయేదాకా తెలియలే, అంత బీభత్సం సృష్టించింది కరోనా సెకండ్ వేరియంట్. అయితే ఇప్పుడు కరోనా కేసులు మళ్ళీ యాక్టివ్ అవుతా ఉన్నాయి. దేశంలో 4000కు మీద కరోనా కేసులు పాజిటివ్గా వచ్చినాయి. ప్రస్తుతం 3961 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ కరోనా అనగానే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంటుందోళ్ళ. దీంతో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నోళ్ళు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నోళ్ళు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నోళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన సామాన్య జనాలు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. జనాలలో తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు మాస్క్ ధరించాలి. ఇట్లాంటి చిన్న చిట్కాలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకైనా మంచిది. ఆ మహమ్మారికి తావేయకుండా, ఆ మహమ్మారిని విస్తరింపజేయకుండా ఎక్కడిదక్కడ కట్టడి చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. లేకపోతే మరో సెకండ్ కరోనా, మరో ఫస్ట్ కరోనాను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి భయం అవుతా ఉన్నది. రైట్, జై తెలంగాణ అనకుండానే ఆవిర్భావం దినోత్సవం ఒకసారి మీరు వినుండ్రి, నేను ముందే చెప్పిన.
రైట్. ఈ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత రాష్ట్రంగా నిలబెడతాడట. ఎట్లా నిలబెడతావు సారు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టకండి. మా రాష్ట్రం ఆగమైపోయింది, మా రాష్ట్రంలో ఏ కంపెనీ తీసుకురాకండి. మా రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఏడవైన అప్పులు ఇస్తారు అనుకుంటానే ఇక్కడ ఏపీ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల అప్పు, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల అప్పు చేయడానికి సిద్ధమైంది. 2 రాష్ట్ర సర్కార్లు సిద్ధమైనాయి. ఈడ జై తెలంగాణ అన్నాడు. ఎందుకంటే బాబు అండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ మీద విషం చెమ్ముతున్నారనే అంశం అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇప్పటికీ ఆ విషం జల్లారలేదు, ఆ పగ జల్లారలేదు. ఆ విషయానికి విరుగుడు కనిపెట్టలేకపోయినరు. ఆ విషయానికి విరుగుడైందయ్యా అంటే తెలంగాణ ప్రజలు ఆగమైపోవాలి, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దిక్కుదోచని పరిస్థితులలో బాబు నువ్వే దిక్కు అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోవాలి. అప్పుడే ఆ విషయానికి విరుగుడు అవుతుంది. ఆ విషయానికి విరుగుడు అనేది లేదు. మొత్తం ఇక్కడ దాకా శంకరుడు ఓన్లీ గరళ కంఠంలోనే విషం దాచిండ్రు, కానీ వీళ్ళకి అరికాలం మొదలుకొని నడినెత్తి దాకా మొత్తం నిలువెల్లా విషయమే తెలంగాణ రాష్ట్రం అంటే అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ జై తెలంగాణ అని చంద్రబాబు నాయుడు అనలే. ఎందుకంటాడు? ఈనాడు రేవంత్ రెడ్డి అనలే అనరు. వాళ్ళకు పేగుబంధం లేదు అని చెప్పేసి నేను ముందుగానే చెప్పిన కదా. తెలంగాణ ఉద్యమం అంటే చులకన, తెలంగాణ పేగుబంధం అంటే చులకన, తెలంగాణ ప్రజలంటే చులకన, తెలంగాణ ప్రజల కష్టాలంటే చిన్న చూపు. మొత్తం మీద అందుకే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. ఇక ఇంకొక అంశం ఇక్కడ చూడొచ్చు. రైట్. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్యులను బలి చేసిన రేవంత్ సర్కార్. ఆసుపత్రిలో కరెంటు పోతే వైద్యులను సస్పెండ్ చేయడం ఏంటంటూ జనరేటర్లు పనిచేయకపోతే సెల్ ఫోన్ వెలుగులో వైద్యం చేయడం డాక్టర్ల తప్పు ఎలా అవుతుందంటే ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. దవాఖానాలలో, ఆపరేషన్ థియేటర్లలో ఆపరేషన్ చేస్తుండగా ఐసీయూలో, ఎమర్జెన్సీ వార్డులో కరెంటు కోతలు చూస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ దవాఖానాలల్లో. వచ్చినప్పటి నుంచి ఇదే కథ. దక్షిణ తెలంగాణకు పెద్ద కన్నుగా చెప్తారు. ఏది వరంగల్ ఆసుపత్రి చెప్తారు. ఆ వరంగల్ ఆసుపత్రిలో కూడా కరెంటు కోతలు మనం చూసినాం. అయితే ఈ కరెంటు కోతల ముచ్చట ఎక్కడ జరిగింది? ఇక్కడ కరెంటు లేక సెల్ ఫోన్ వెలుతురులో చికిత్స చేస్తున్న వైద్యులు పూర్తిగా రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో పూర్తిగా దెబ్బతిన్న వైద్య శాఖ అని చెప్పేసి ఇక్కడ చూడుర్రి. ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో కనీసం వైద్యం లేకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఉండరు వైద్యులు. ఇక్కడ వైద్యులు చేసిన దానికి మెచ్చుకోవాల్సింది పోయి ఆ డాక్టర్లనే సస్పెండ్ చేసుకుంటూ పోయిండట రేవంత్ రెడ్డి. మరి ఇదేం కథనో ఇదేమో అయిన దానికల్లా ఇక్కడ డాక్టర్లు టార్చ్ లైట్ పెట్టి వైద్యం చేస్తూ ఉన్నారు. ఆ వైద్యం చేసిన వాళ్ళని ఇలా సస్పెండ్ చేస్తుండ్రు. ఎందుకు? అయిన దానికల్లా ఏ తప్పు జరిగినా రాష్ట్రంలో ఆ సంబంధిత శాఖ ఎవరైతే ఉంటారో అధికారుల మీదకి దోసేసి అధికారులను సస్పెండ్ చేసి అది చేయాలి. గతంలో ఎన్ని చూడలే మనం. ఏ విషయమైనా ఏ ముచ్చటైనా అధికారులను సస్పెండ్ చేసి చేతులు దొరుపుకుంటుందే కానీ సర్కారు. మరి ఇప్పుడు ఆ దవాఖానాలో జనరేటర్లు పనిచేస్తలేదట, కరెంటు పోయిందట, ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయట. మరి వాళ్ళకి చీకట్లో ఏ విధంగా వైద్యం చేయమంటారు? డాక్టర్లు ఫోన్ టార్చ్ పెట్టుకొని వైద్యం చేస్తూ ఉన్నారు. ఆ ఫోన్ టార్చ్ పెట్టుకుని వైద్యం చేస్తున్నది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకల్లా అది కళ్ళంటే ఇప్పుడు ఇక్కడ మీరు కరెంటు పోయినా కూడా పేషెంట్లు ఏమన్నా అయిపోయినా మంచిగానే ఉంటుంది, కానీ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది అయినా ఏం కాదు. కానీ మొత్తం మీద మీరు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్లా వైద్యం చేసిండ్రు? గుడిలో మెల్లనయమన్నట్లు అసలుకే లేని దానికి టార్చ్ లైట్లు పెట్టుకొని చేసుకుంటే ఇలా టార్చ్ లైట్ పెట్టి వైద్యం చేసిన డాక్టర్లను సస్పెండ్ చేస్తారా మీరు? ఎవరు నేర్పుతున్నారు సారు మీకు పరిపాలన విధానము? గిదే నేర్పినరా మీ గురువు? ఇదే నేర్పినరా ఇలా మీ గురువు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్. ఇక్కడ ఇటీవల జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుగుల్లో రోగులకు వైద్యం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఇక ఈ ఘటనకు వైద్యులను బాధ్యులుగా చేస్తూ వారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి. ఎక్కడన్నా జనరేటర్ పని చేయకపోతే లేకపోతే జనరేటర్ లేకపోతే వైద్యులను సస్పెండ్ చేస్తారా? వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించిండ్రు అంటే మీరు సెల్ ఫోన్లు పెట్టి వైద్యం చేయకపోతే ఈ వార్త ఇలా బయటకు రాకపోతుండే కదా అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అన్నట్లు ఈ కథ. మీరు కరెంటు పోయినా కూడా అట్లనే ఆగి ఇలా ఆ టార్చ్ లైట్ పెట్టకుండా వైద్యం చేయకపోతే
మొత్తం మీద అసలుకే ముచ్చట తెర మీదకి రాకపోవు కదా అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది. తల్లి పిల్ల శిశు మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి, గర్భిణీ స్త్రీల మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వ దవాఖానాలల్లో. నిన్న చూసినాం మనం బాలానగర్ లేకపోతే కూకట్పల్లి నుంచో పాపం వచ్చిండ్రంట, ఏదో అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రమో లేకపోతే బస్తీ దవాఖానాలు ఉంటాయి కదా, ఆ దవాఖానాల డెలివరీ చేయడానికి ప్రయత్నం చేసిందంట. ఇక పరిస్థితి విషమించిందంట, సీరియస్గా ఉండేనంట. అంతలోపే వాళ్ళు ఇక్కడ నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. నీలోఫర్ ఆసుపత్రికి తీసుకురాగానే ఆల్రెడీ బిడ్డ కడుపులోనే చనిపోయిందని అక్కడే చెప్పిండ్రు. అక్కడి నుంచి ఇక తల్లికి కూడా సీరియస్ అవుతుంది అని చెప్పేసి మరి ఆ బిడ్డను తీసేయకుండా డైరెక్ట్ గాంధీ ఆసుపత్రికి రాసిండ్రు. ఈ గాంధీ ఆసుపత్రికి వేసుకొని పోయే వరకు 22 సంవత్సరాల మహిళ నవజాత శిశువు ఇద్దరు జీవిడిచిండ్రు. ఎంత ఘోరం ఇది, ఎంత దారుణం. ఒక్కొక్క జాగాలలో మందులు ఉండయి, ఒక్కొక్క జాగాలలో డాక్టర్లు ఉండరు, ఒక్కొక్క జాగాలలో నర్సులు ఉండరు, ఒక్కొక్క జాగాలలో బెడ్లు ఉండే, బెడ్ కింద పడిపోయిన వైద్యులు వాళ్ళని పట్టించుకోరు. సిరంజులు ఉండే ఇంజక్షన్లు ఇచ్చేందుకు, బ్లడ్ టెస్టులు చేయడానికి ఆ డబ్బాలలో బ్లడ్ నింపడానికి ఆ డబ్బాలు ఉండయి. ఇక ఈ కథ ఉన్నది, యూరిన్ టెస్ట్ చేయడానికి యూరిన్ డబ్బాలు ఉండయి. ఇక సర్కారు దవాఖానాల పరిస్థితి ఈ తరీకన ఉన్నది. మరి దామోదర రాజనరసింహ గారు మీరు అలుగు తరిగిండ్రు, మీరు ఎవరు మీరు అరిగిండ్రో ఏం కథనో, మీరు లోపల ఎంత మదన పడుతుర్రో మాకైతే తెలియదు. కానీ మీ బాధలు మీరు ఉంటే చూసుకోండి, అవి మీకు ఎప్పటికి ఉండేటియే. కామన్ కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు లొల్లులు, కొట్లాటలు, జవడాలు, అలకలు. కానీ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కదా సారు, ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా సారు. ఎమ్మెల్యేని చేతిరి, మంత్రిని చేస్తిరి. ఇలా మంత్రి చేసిన దానికన్నా మీకు ప్రజల పట్ల పాయిరం ఉండాలి. ప్రజలంటే చిన్న చూపు ఉండద్దు. ప్రజలు ఏ విధంగా మన పాలనలో సుఖశాంతులతో ఉన్నారో అనేది అర్థం చేసుకోవాలి. విద్యా వైద్యం మెరుగుగా అందినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధికి బాటలేస్తుంది. ఇలా మీరు పట్టించుకోవాల్సిన ఆ రెండింటిని పట్టించుకోవట్లేదు, విద్యను పట్టించుకోవట్లేదు, వైద్యాన్ని పట్టించుకోవట్లేదు. ఏమైనా క్వశ్చనింగ్ చేస్తే వార్త వైరల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మొత్తం మీద ఇగో ఇట్లా వైద్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతా ఉన్నదట రేవంత్ రెడ్డి సర్కార్. ఇక గర్భిణి ప్రాణాలు తీసిన మూఢనమ్మకం, ఇంటి నిర్మాణ సమయంలో భార్య గర్భంతో ఉండడం అపశకునమని అబార్షన్ మాత్రమే మింగించిన భర్త ఇల్లు వెనక సీర కట్టుకోనుటివి అయ్యా. మరి దారుణం, ఇంత ఘోరం ఉంటుందా? ఏదైనా కిరాయిలో ఉండి కిరాయి కొంప తీసుకొని కిరాయి ఇల్లు తీసుకొని ఆ బిడ్డ ప్రసవించి బిడ్డ బయటకు వచ్చినాక తర్వాత మీరు ఇల్లు పనులు మొదలు పెట్టనుంటారు. ఏం పడిపాయ్ ఇల్లు జాగా తీసుకున్నది ఏమన్నా ఉరికిపోతుందా? లేకపోతే ఎంత 9 నెలల పొద్దు, ఏడాది కూడా పట్టదు కదా సారు. ఇన్నేళ్ళు ఏం చేసినావు? మాత్రలు మింగిచ్చిండ్రట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన ప్రణాళికకు మహారాష్ట్రకు. అయినా ఈ మూఢనమ్మకాలు నమ్ముడేంది నాకు అర్థం కాదు. ప్రెగ్నెంట్తో ఉండగా ఇల్లు కట్టద్దు, చచ్చిపోయినాక ఇల్లు కట్టద్దు, ఈ మూఢనమ్మకాలు ఎవరు చేర్పిండ్రు మీకు? ఈ మూఢనమ్మకాలు ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటాయి? ఈ మూఢనమ్మకాలు అనేటివి పోవా? ప్రపంచంలో ఎక్కడా తొలగిపోవా ఇక ఈ మూఢనమ్మకాలు అనేటి? మరి గింత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు నాకు అర్థం కాదు. ఒక నవజాత శిశువు కదా. ఏమో పొర్రి మీ ఎర్రితనాలకి ఏమనుకోవాలనో ఏం కథనో తెలుస్తలేదు. మరి అధ్వానం తయారైతా ఉన్నారు. రైట్, ఐఏఎస్ అధికారి అలుగు వర్షినిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్. ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జాతీయ కమిషన్ అని చెప్పేసి, జాతీయ ఎస్సీ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ముచ్చట, పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటే తప్పేమున్నది అని చెప్పేసి మాట్లాడింది ఈ అలుగు వర్షిని ఐఏఎస్ అధికారి. ఈ అలుగు వర్షిని అనేట ఆమె, ఈ అధికారి మేడము పిల్లల మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ గురుకుల పాఠశాలలోనో లేకపోతే ఎస్సీ గురుకుల పాఠశాలలను పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటే తప్పేమున్నది, టాయిలెట్లు గడిపించిందని పెద్ద వైరల్ చేస్తున్నారని ఆమె రివర్స్ మాట్లాడింది. మరి మీ ఆఫీసులలో మీరే కడుక్కుంటారా మేడం టాయిలెట్లు? లేకపోతే మీ పిల్లల స్కూళ్ళలో మీరే మీ పిల్లలే కడుగుతారా మేడం టాయిలెట్లు అని చెప్పేసి చాలా విమర్శల వర్షాలు లేవనెత్తిండ్రు ఈ అలుగు వర్షిని మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇదేం తరీకా, ఇదేం పద్ధతి? కనీస సౌలతులు, వసతులు, సరిపడా ఆయాలు, లేకపోతే సరిపడా
మెంబర్స్ పనోళ్ళు లేకపోతే ఎట్లా పిల్లలకు ఎట్లా మంచిగా చూసుకుంటారు అని చెప్పేసి విమర్శల వర్షం గుర్పించిండ్రు. మొత్తం మీద 15 రోజులలో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఐఏఎస్ అలుగు వర్షిని వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. మొత్తం మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరింది. వివరణ ఇవ్వకపోతే మాత్రం 15 రోజులల్లా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్సీ కమిషన్ స్పందించింది. ఇంకో ఇది ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో 10వ తరగతి చదువుతుండట. జర అయ్యవ్వలు జర శ్రద్ధ పెట్టుండ్రి, జర మంచిగినాలే, పిల్లగాండ్లకు కష్టం విలువ తెలిసేటట్టు పెంచుండ్రి, పిల్లగాండ్లకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతా ఉన్నారనేది విలువ తెలవాలి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, గోసలు ఎల్లదీయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి విలేజ్లో పిల్లగాడు 10వ తరగతి అట. 10వ తరగతి పాస్ అయినాకనా మరి లేకపోతే 10వ తరగతి ఒకసారి నేను చెప్తా. రైట్, 10వ తరగతి వరకు చదివిండట. తల్లిదండ్రులతో వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న బొమ్మ కనకయ్య కనకమ్మ దంపతుల కుమారుడు జాని, 21 ఏండ్లు పిల్లగానికి. అయితే BMW కారు కావాలని అన్నాడట. మరి వాళ్ళు ఎంత రిచ్చో ఉన్నోళ్ళో లేనోళ్ళో మనకు తెలియదు. ఎవరికైనా తల్లిదండ్రులకు భారమే అవుతుంది. BMW కార్ అంటే BMW కార్ ఎంత ఉంటుంది ఏం కథ మనకు తెలియదు, పైసలు గంతగానం. కానీ పెద్ద రేంజ్ కారే అది, పెద్ద ఉన్నోళ్ళు రిచ్ పీపుల్స్ వాడే కార్. అయితే వ్యవసాయ కూలి పనులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడంట. 10వ తరగతి వరకు చదివిండట. చదివిన తర్వాత అయితే ఏమడిగిండట, BMW కారు కావాలి అని అడిగిండట. BMW కారు కావాలంటే లేదు నాన్న BMW కారు మనతోని కాదు, నేను స్విఫ్ట్ కారు కొనిస్తా అని చెప్పేసి తీసుకుపోయిండట వాళ్ళ నాయన. మంచిగాని షోరూమ్కి తీసుకుపోయినాక స్విఫ్ట్ కారు కొనిస్తా అంటే లేదని చెప్పేసి అచ్చి పురుగుల మందుదా అయిండట పిల్లగాడు. చూడుర్రి ఎంత సెన్సిటివ్ తయారవుతాన్రు, ఎంత ఘోరం తయారవుతాన్రు. మరి బెదిరిద్దామనుకున్నాడా, నిజంగానే జీవి తీసుకుందామనుకున్నాడా పిల్లగాడు? 21 ఏండ్లు. ఆయన తాగ వరకు దావకాలు వేసిరు, చికిత్స పొందుకుంటా జీవిడిచిండు పిల్లగాడు. ఎప్పుర్రి బాధ, ఎప్పుర్రి కథ. మరీ ఇంత అధ్వానం తయారవుతారు రాను పిల్లగాండ్లు అయితే ఘోరం. తల్లిదండ్రుల కష్టము, తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకునే పిల్లగాండ్లు ఈ రోజులలో ఏళ్ళ మీద లెక్క పట్టేచ్చేమో నాకు తెలిసి. 80% అర్థం చేసుకునే పిల్లలు ఉంటే 20% అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారా లేరా కూడా నేను చెప్పలేను. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. పిల్లగాళ్ళకు చిన్నప్పటి నుంచే అయ్యా ఈ కష్టం చేసినాయి, ఇంత పెద్దగా అయినావు, ఇంత సాధినా, ఇవన్నీ పిల్లలకు చెప్పొద్దు, ఇవన్నీ పిల్లలకు చెప్తే బాధపడతారు, నొచ్చుకుంటారు. అయ్యా ఆ రోజులు పోయినాయి, ఈ రోజులు లేవిగా. ఈ రోజులలో ఆ ముచ్చడే లేదు. మా నాయన ఏం చేసేనా సరే నేను అన్నది ఆడిచ్చినట్టు ఆడాలి, నేను అన్నది కొనియాలి. ఇదే తరీకన ఉన్నారు పిల్లలు. BMW కారు 21 ఏండ్లకు అవసరం అనోళ్ళ. ఆడికైనా షిఫ్ట్ కారు ఇప్పిస్తా అన్నాడట. షిఫ్ట్ కారు ఇప్పిస్తా అన్నప్పుడు తీసుకోవాలి కదా. షిఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామని చెప్పిన తల్లిదండ్రులు దీంతో తీవ్ర ఆల్రెడీ కారు కొనిస్తారు. మరి సోపతిగాళ్ళు ఏమన్నా గేలన చేసిండ్రా, సోపతిగాళ్ళకి ఏమన్నా డాంబాలు కొట్టిండా పిల్లగాడు, సోపతిగాళ్ళకి నేను ఏం చెప్పుకోవాలని అనుకున్నాడో కొంతమంది ఇట్లా ఆలోచిస్తారు. మంది కోసం బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. మంది జీవితాలు ఆగం చేసే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ ముచ్చట వేరే అనుకోండి. కానీ మొత్తం మీద మరి ఆయన ఇట్లా ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు పిల్లగాడు. రైట్. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రజతోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ వేడుకలకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైండు చాలా ఘనంగా జరిగినాయి, అంగరంగ వైభవంగా జరిగినాయి. అక్కడనైతే మొత్తం మీద చాలా అద్భుతంగా జరిగినాయి. అక్కడ చాలా అంశాలు మాట్లాడినారు కేటీఆర్. 2 తెలుగు రాష్ట్రాలే అనుకున్నాం, కానీ 3వ తెలుగు రాష్ట్రం కూడా ఉంది, అది అమెరికా డల్లాస్లో ఉంది అని చెప్పేసి మాట్లాడినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చాలా అంశాలు మాట్లాడినరు. మొన్న పోయిన కాడ కూడా అది ఏదో సదస్సు అయింది కదా, ఆ సదస్సులో కూడా మాట్లాడినరు. తెలంగాణ రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మీ కళను సాకారం చేసుకోండి అని చెప్పేసి పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముంగడికి పోయినరు. అండ్ ఈ డల్లాస్లో రజతోత్సవ సభలో పాల్గొన్నారు, అండ్ ఆ ఉత్సవాలలో పాల్గొన్నారు. చాలా అంశాలు చెప్పినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. ఆ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇంకో అంశం మీకు చెప్పాలనొల్లా. ఏ అంశం అంటే అంశం నేను మీకు చెప్తా.
రైట్. ఇక అసలు ముచ్చట్లు చెప్పుకునే అంశము, అసలు ముచ్చట్లు చెప్పుకునే కథ వచ్చిందిగా. అసలు ముచ్చట్లను నేను ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ మిస్ ఇంగ్లాండ్ అలిగిపోయింది, మనకు తెలుసు, గుర్తున్నది. మిల్లామాగి మిస్ ఇంగ్లాండ్ అలిగిపోయింది. ఎందుకు అలిగిపోయిందయ్యా అంటే, ఇద్దరు కాంగ్రెస్ నాయకులు లేకపోతే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెదిలేటోళ్ళు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇంకొక ఎంపీ అని చెప్తా ఉన్నారు. వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రిపోర్టు బయటకు రాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నానా అవస్థ పడతా ఉన్నది. ఆ రిపోర్టు దాచిపెట్టేందుకు ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తారు? తొందర విచారణ విచారణ చేసిన తర్వాత ఆ నేరస్తులు ఎవరైతే ఉంటారో, ఆ శిక్ష పడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి ఆలోచన చేయాలి. అట్లా ప్రభుత్వం ఉదారత చాటుకున్నట్లయితుంది. ఇలా ఇద్దరు వ్యక్తులను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి సార్ను ఇద్దరు వ్యక్తుల పేర్లు బయటకు రానియకుండా చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా దేశం పరువు అట్లనే రాష్ట్రం పరువు తీసి పడేస్తా ఉన్నావు. రైట్. చౌహముల్లా హోటల్లో వాళ్ళు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందులో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను లేకపోతే బడా బాబులను లేకపోతే ఉన్నోళ్ళను పిలిచిండ్రట రేవంత్ రెడ్డి. మరి కొంతమంది పిలిచిన వాళ్ళు వస్తే కొంతమంది పిలవని వాళ్ళు వచ్చిండ్రట. ఈ వచ్చిన వాళ్ళు వచ్చి తప్పడాక ఇంత తిని బుక్కడ ఆయనతో బజ్జుకుంటూ అయిపోవు కదా, అయిపోవు కదా. ఈ మిస్ ఇండియా మిస్ వరల్డ్ పోటీలలో కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరట. మామూలు ఇబ్బంది కాదు. ఏకంగా ఒక కాంగ్రెస్ నాయకుడు, ఒక కాంగ్రెస్ లీడరు, నేను ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, నాతో ఏకాంతంగా గడుపు అని చెప్పేసి మాట్లాడిండట. ఇలా ఒక ఆమె ఇంకా సంచలన విషయాలు బయట పెట్టింది. మిల్లామాగి ఇంకా సంచలన విషయాలు బయట పెట్టింది. ఈ చిరునవ్వుల వెనుక కన్నీళ్లు దాగున్నాయని చెప్పేసి చాలా మంది ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఆ ఇబ్బందులను ఎవ్వరు బయట పెట్టలేకపోయినరట. కానీ నేను బయట పెడుతున్నాను చెప్పేసి మిల్లామాగి చెప్పుడు జరిగింది. మిస్ ఇంగ్లాండ్ అంత కరువులు ఉన్నారా కాంగ్రెస్ నాయకులు? మరి అధ్వానం. ఇది అందాల పోటీల లెక్క లేదు. మీకేదో స్వార్థం కోసం, మీరు ఎకిలి చేష్టలు చేయడం కోసం, లేకపోతే మీరు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం కోసం అందరు అట్లనే ఉంటారా సారు? అందరు మీరు చూసిన వాళ్ళ లెక్కనే ఉంటారా? మరి ఇట్లా కోపం వస్తుంది మాట్లాడాలంటే మాటలు. కానీ మొత్తం మీద వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్ట. ఈ చిరునవ్వుల వెనుక కన్నీళ్ళు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మిల్లామాగి చాలా అంశాలు మాట్లాడిర్రు. రైట్. ఆ అంశాలు ఒకసారి చదువుకుంటా పోదాం. మిస్ వరల్డ్ సుందరీమణుల చిరునవ్వుల వెనుక కన్నీళ్లు. ఇంగ్లాండ్కు వచ్చినప్పుడు నీ కాల్ చేస్తా, నాతో గడపమని ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. ఇలాంటి వేధింపులు అక్కడ అందరూ ఎదుర్కొన్నారు. కానీ నాలాగా ధైర్యంగా ముందుకు రావట్లేదు. మిస్ వరల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలియా మోర్లీ రేవంత్ ప్రభుత్వ తీరుపై మండిపాటు అని చెప్పేసి జూలియా మోర్లీ ఏం చెప్పిందట? ఒకనొక సంస్థకి ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో ఏం చెప్పిందట జూలియా మోర్లీ? ఆమె ఏం చెప్పిందా? అది ఏం చెప్పిర్రట అంటే, ఆమె మిల్లామాగి పోటీలో లేదనుకొని ఆమె ముందుగా తొందరపడి వెళ్ళిపోయినరు అని చెప్పేసి. అట్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? డ్యామేజ్ కంట్రోల్కి దిగింది. మిల్లామాగి క్యారెక్టరే లేనట్టు, బ్యాడ్ క్యారెక్టర్ ఆమెది అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. అట్లా సోషల్ మీడియాలో కొన్ని కూడా తిప్పిపిచ్చిరు. అవి కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ పరదేశం నుంచి స్త్రీ వచ్చింది, ఆమె పరాయి మహిళ. ఆ మహిళను ఎట్లా గౌరవించాలి, ఎట్లా చేయాలి? ఇలా ఒకళ్ళ చుట్టాలు ఇంటికి పోతాం వల్ల ఆ చుట్టాలు మంచిగా అరుచుకుంటే మనం 10 మందికి చెప్తాం, చుట్టాల ఇంటికో లేకపోతే స్నేహితుల ఇంటికో. వాళ్ళు ఉన్నంతలనన్నా సరే, బువ్వ పెట్టకపోయినా వాళ్ళకు ఉన్నంతల కారం మెతుకులు పెట్టినా ఇచ్చే మర్యాదను చూస్తారు. అబ్బా ఏం మర్యాద చేసిండ్రా అంటారు. 10 మందికి సాటి చెప్తారు. ఇలా రేవంత్ రెడ్డి చేసిన ఘనకార్యం ఏందోల్లా? రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ సర్కార్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించి వాళ్ళ పట్ల బిహేవ్ చేసిన విధానం ఏందోల్లా? ఇంత అధ్వానం ఉంటుంది, ఇంత అడుగు ఉంటుంది. ఇలా సూర్య పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె ముచ్చట్లన్నీ కుంట బద్దలు కొట్టినట్టు బయట పెడితే మీరు రిపోర్ట్ తయారు చేస్తామని చెప్పేసి విచారణ కమిటీ అని చెప్పేసి విచారణ కమిటీ వేసిర్రు కదా. మరి విచారణ కమిటీ వేసినప్పుడు ఆ విచారణ కమిటీలో ఏమేమి తేలినాయి? సీసీ ఫుటేజ్ రికార్డ్ ఆల్రెడీ మీ దగ్గర దాకా వచ్చిందట. ఆ సీసీ ఫుటేజ్ రికార్డులో ఏమొచ్చింది అవన్నీ బయట పెట్టాలి కదా. మీరు న్యాయం చేసేవాళ్ళు అయితే, మీరు తప్పును కప్పి పుచ్చనోళ్ళు అయితే, మీరు తప్పును సమర్థించనోళ్ళు అయితే, మీ నాయకులను మీరు కాపాడుకోనోళ్ళు అయితే ఇలా ఆ ముచ్చట్లని బయట పెట్టాలి కదా. ఎందుకు బయట పెడతలేరు? కమిటీ పేరిట సీక్రెట్ కమిటీ వేసిర్రు. కమిటీలో నిజ నిర్ధారణ అయిన పేర్లను బయట పెడతలేరు. ఇలా మిల్లామాగి ఊకోలే, కడిగి పారేస్తా ఉన్నది 7 కాడికి. పాఠశాల విద్యలో పోటీలో నేను గెలిచే అవకాశం లేదు కాబట్టి నేను వెళ్ళడం పోటీలో గెలుస్తామనే పాల్గొంటామా? సరే గెలుస్తామనే పాల్గొంటాం, కానీ ఒకరికే వరిస్తుంది కదా.
ఆ బహుమానం అనేది లేకపోతే ఆ పేరు అనేది ఒక్కరికే వస్తుంది కదా. ఇలా ఇద్దరు ముంగడ ఉరుకుతురని నువ్వు రేసింగ్లకి వెళ్ళి పాల్గొనడు పక్కకు పెడతావా సారు? అట్లా పాల్గొనవు కదా. మరి ఇలా 10 మంది నీ ముఖ్యమంత్రి సీటుకు ఆశపడుతురని చెప్పేసి నువ్వైతే ముఖ్యమంత్రి సీటుకు ఆశపడకుండా పక్కకైతే జరగలేవు కదా. వీళ్ళు ఎందుకు అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఏకంగా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా నాతో గడుపు అని చెప్పేసి మాట్లాడిండట కామాంధుడు, ఆ ప్రబుద్ధుడు. ఇంత కామంతో గొట్టుమిట్ట ఆడుతూ ఉన్నారా? ఇంతగానో అధ్వానంగా తయారైనరా? ఇంట్లో ఏమన్నా చచ్చిపోయినరా చేసుకున్న వాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారట. మరి ఈ అంశాలు చూసిన వాళ్ళు రైట్. అక్కడున్న అంటే చచ్చిపోయినా కూడా మీరు అంత ఘాతుకానికి పాల్పడాల్సిన అవసరం లేదు, ఇంత అధ్వానం చేయాల్సిన అవసరం లేదు. పెట్టుబడిదారులు వారి మనుషుల ముందు అందాలు ఆరబోయడానికి ఎక్కువ సమయం కేటాయించారు. పెట్టుబడిదారులు అందాల భామల అందాలు ఆరబోయడానికి పెట్టుబడిదారులు వాళ్ళ మనుషుల ముంగట అందాలు ఆరబోసేందుకు ఎక్కువ టైం కేటాయించిరట. మేఘా కృష్ణారెడ్డి ఇంటికి తోలుకపోయింది. ఇట్లాంటి ఆరోపణ వచ్చిన తర్వాత కూడా బడా కాంట్రాక్టర్లు లేకపోతే బడా బిజినెస్ చేసేవాళ్ళు బడా వ్యాపారస్తులు వాళ్ళకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయాలని ఒత్తిడి చేసిండ్రట. ఇవన్నీ సీసీ రికార్డు. కనీసం అనదర్ మీడియా పర్సన్ని లోపలికి ఎంటర్ చేయలే. ఏ ఒక్క వీడియో బయటికి రాకుండా సీక్రెట్ మెయింటైన్ చేసిర్రు. అంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేసిండ్రు? ఇట్లాంటి వ్యవహారాలు లోపల నడుస్తామనే ఇట్లాంటి కథలు పడుతుండ్రు కాబట్టే మీరు బయటకు విడుదల చేయలే. మిస్ ఇండియా మిస్ వరల్డ్ లెవెల్లో పోటీలు నిర్వహిస్తున్నారు అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా తొంగి చూస్తారు. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తొంగి చూసే ముచ్చట్ను మీరు తినడానికే కదా పోయింది, విందు భోజనం తినడానికే కదా పోయింది. ఆ విందు భోజనం తినడానికి పోయినప్పుడు కూడా వీడియోలు ఎందుకు సీక్రెట్గా పెట్టినరో, ఒక్క ఫోటో కూడా ఎందుకు బయటకు రిలీజ్ కాకుండా చేసిండ్రో యావత్ తెలంగాణ సమాజానికి, మిస్ ఇంగ్లాండ్కు లేకపోతే మిస్ వరల్డ్ పోటీలలో కంటెస్టెంట్ చేసిన వాళ్ళకు లేకపోతే మిమ్మల్ని దూషిస్తున్న వాళ్ళకు ఇలా మీ తప్పులను ఎత్తి చూపుతున్న వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను మిస్ వరల్డ్ పోటీలపై నిజాలు చెప్పగానే చాలామంది పోటీదారులు నాకు కాల్ చేశారు. అక్కడున్న వాళ్ళు కూడా నాలాగే ఇబ్బంది పడుతున్నట్లు చెప్పి నా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వాళ్ళు ధైర్యంగా బయటికి రాలేకపోయినరు. చాలామంది నేను బయట పెట్టగానే చాలామంది నాకు ఫోన్ చేసిండ్రు. మేము కూడా అట్లనే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళ బాధలను చెప్పుకొని నువ్వు గ్రేట్, నువ్వు ధైర్యంగా బయటకు చెప్పినా మేము అట్లా చెప్పలేకపోతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిందట ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లు రైట్. ఈ తరీకా మరి అంతగానం ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతా ఉన్నది. ఘోరమైన పరిస్థితులు సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు చూసిండ్రు. ఆల్రెడీ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ లేదు. మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేస్తామని అంటున్నావు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్నావు. ముందుగా ఆడబిడ్డకు రక్షణ కల్పించు సారు. 9 నెలల పసిగుడ్డు కానుంచెలి 60-70 ఏళ్ల పండు ముసలుల దాకా ఇలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద. అటువంటి ఆడబిడ్డలకు రక్షణ కల్పించు సారు. అటు తర్వాత మీరు కోటీశ్వరులను చేస్తారా లేకపోతే కొవ్వొత్తులు వెలిగిస్తారా అనేది రేపు చూద్దాం. కానీ మొత్తం మీద కోటీశ్వరులను చేస్తామనే మాట సరే పట్టుకొని తిరుగుండ్రి, వద్దని ఎవరు అంటలేరు. కోటీశ్వరులను చేస్తామనే మాట పట్టుకొని తిరుగుండ్రి, చేస్తే మంచిదే, చేస్తే ఆనందిస్తాం, సంతోషిస్తాం. కానీ కోటీశ్వరులను చేస్తామనుకుంటా కనీసంగా పరాయి దేశం నుంచి వచ్చిన మహిళను మీరు గౌరవించుకోలేకపోయినరంటే ఇలా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంకొక ముచ్చటనొల్ల మన బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి A1 రేవంత్ రెడ్డి అనబట్టే. అంటే A1 అంటే కేసులలో ఉన్న ముచ్చట్లు ఏమైనా బయటకు వచ్చినాయి ఏం కథ తెలియదు. కానీ ఇగో A1 రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో A1 రేవంత్ రెడ్డి నాయకత్వంలోనంట. మళ్ళీ తడబడ్డాడు, మళ్ళీ ఎంబటే తీసుకున్నాడు. కానీ మరి A1 ఎందుకు గుర్తొచ్చింది మన బట్టి విక్రమార్క గారికి కానీ తెలియదు. కానీ A1 అని ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి మీద ఛార్జ్షీట్లో ఈడీ ఛార్జ్షీట్లో పేరు వస్తున్నాయని అన్నారు. అంతకుముందు ఓటుకు నోటు కేసులో పేర్లు ఉన్నాయి. A1 A2లుగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముచ్చట్లు చాలా అంశాలు చాలా విధాలుగా మాట్లాడిర్రు. మరి ఇలా మొత్తం మీద ఎందుకు A1 అని చెప్పిండ్రు అనేది తెలియదు అనేది చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఈజీగా దొరికిపోతారు వాళ్ళ వీళ్ళు, ఈజీగా దొరికిపోతారు. దొరకరు అన్నట్టు ఏమి లేదు, ఈజీగా దొరికిపోతారు
రైట్, భయంతో వణికిపోతున్నారు రేవంత్. ఎందుకు భయంతో వణికిపోతున్నారంటే ఈ మధ్య కాలంలో దాదాపు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి 3 రోజులు వెయిట్ చేసిండు. ఈ 3 రోజులు వెయిట్ చేసిన సందర్భాన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే. ఇంకో సీక్రెట్ ముచ్చట ఏంటంటే గాంధీ భవన్ వర్గాలే గుసగుసలు పెడతా ఉన్నాయి. అది సీక్రెట్ అంటే సీక్రెట్, టాప్ సీక్రెట్, కాకపోతే ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. మొత్తం మీద రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు, రేవంత్ రెడ్డికి డోర్లు తెరిసేది లేదని చెప్పేసి తెగేసి చెప్పిండట రాహుల్ గాంధీ. 3 రోజులు ఢిల్లీలో వెయిట్ చేసిన రేవంత్ రెడ్డికి కనీసం రాహుల్ గాంధీ ఆ పార్టీ అగ్రనాయకునే అపాయింట్మెంట్ దొరకకపోవడం చాలా బాధాకరం. చిన్న చిన్న ఎమ్మెల్యేలు వచ్చినా, కార్యకర్తలు వచ్చినా, ఎమ్మెల్సీలు వచ్చినా, ఇటు పోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయినా చాలా 2 గంటల సేపు కుటుంబంతో అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి దాదాపు 2 గంటల సేపు ముచ్చటించినట్లయితే ముచ్చట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మొన్న ఆర్టీఐ కమిషనర్ల నియామకం జరిగింది. ఆ కమిషనర్లలో ఒకరికి కూడా బీసీలకు ఇల్లే తన పంతమే నెగ్గించుకున్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి మాట వినలే. తన సిఫారసు చేసిన పేర్లు ఏవైతే ఉంటాయో, తాను రాసిన లేఖలో సిఫారసు చేసిన పేపర్లు ఏవైతే ఉంటాయో అవి చెత్తబుట్ట పాలైనాయి. రేవంత్ రెడ్డి పేరు మాట నమ్ముతలేరు ఢిల్లీ అధిష్టానములు. అందుకే రేవంత్ రెడ్డి పోకాడానికంటే ముందే ఇక్కడ నుంచి ఒక మంత్రిని పిలిపించుకొని ఆ మంత్రితో చర్చలు జరిపి ఇప్పటిదిప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే ఎట్లాంటి పరిస్థితి రాబోతున్నది అని చెప్పేసి అడుగుతే, ఇప్పటిదిప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే బలమైన కారణం లేని ముఖ్యమంత్రిని మారిస్తే మనకే తిప్పలవుతుంది, మనకే పెద్ద దెబ్బ పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే రిజల్ట్ చూసిన తర్వాత మార్చే అవకాశం ఉన్నది, అప్పుడు ఆలోచన చేద్దామని చెప్పేసి ఇక్కడున్న సంబంధిత మంత్రి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది పల్లెలలో. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్కబోర్ల పడడం ఖాయం రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. గందుకనే ఇలా మొత్తం మీద ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అనే ముచ్చట్లు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నాడు అంటే ఇక్కడ సగం సగం మార్చినట్ట సీట్లు. మీకు 2.5 ఏళ్ళు, మాకు 2.5 ఏళ్ళు అన్నట్లు సగం సగం మార్చిర్రు ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి కొన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఈ అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. కర్ణాటకలో డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు మొత్తం మీద 2.5 ఏళ్ళు అని మార్చినట్లు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి పదవి మారుస్తా ఉన్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి పదవి మార్చి ఎవరికి ఇస్తారు? ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, లేకపోతే బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా అనేది ఇక్కడ పాయింట్. అయితే మార్చుడైతే పక్కానే అయితే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. పక్కా మారుస్తారు, ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తారు అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని దూరం పెడతా ఉన్నారు. ఏ అంశాలు బయటకు వస్తలేవు కాబట్టి ఇలా మంత్రులను ఎవరెవరిని డిసైడ్ చేసిందనే అంశం కూడా మన రేవంత్ రెడ్డి సార్కు తెలియదట. మిగతా 6 స్థానాలలో మంత్రి పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర సర్కార్. ఆ 6 స్థానాలలో ఎవరెవరి పేర్లు సిఫార్సు చేసిర్రు, నేను చెప్పిన పేర్లు ఏమైనా సిఫార్సు చేసిర్రా, ఆయన పి సుదర్శన్ రెడ్డికి ఈమెను కోరిండ్రు, మిగతా ఎవరికి ఇచ్చుకున్నా నాకు అభ్యంతరం ఏమి లేదు. అప్పుడు ఎంపీ ఎలక్షన్లలో పి సుదర్శన్ రెడ్డికి బోధన్, ఉమ్మడి నిజామాబాద్ బోధనకు సంబంధించిన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మీరు ఇయ్యాలి అని చెప్పేసి ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తా ఉన్నది మీనాక్షి నటరాజన్ దగ్గర. మరి వింటారా వినరా అనేది అయితే తెలియదు. ఇప్పటికే షీల్ కవర్లో పేర్లు రెడీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ ఈ మే ఎండింగ్లో జరుగుతా అన్నారు. మే ఎండింగ్ కాదు కదా, ఇక జూన్ కూడా స్టార్ట్ అయింది. మరి జూన్లోనన్నా ఉంటుందా ఉండదా అనేది మనం పోతా ఉంటే చూడొచ్చు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో ఉన్న పేర్లు రేవంత్ రెడ్డికి తెలియదట. అండ్ లోపల ఏం చర్చలు జరుగుతున్నాయి అనేది రేవంత్ రెడ్డికి తెలియదట. మొన్న ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది మీనాక్షి నటరాజన్. ఆ మీటింగ్లో ఏమేం మాట్లాడింది మీనాక్షి నటరాజన్ నా దాకా తీసుకురాండ్రి ఆ చర్చలు అని చెప్పేసి ఎమ్మెల్యేలను దబాయింపు లేకపోతే బతిలాడుకునే కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడట రేవంత్ రెడ్డి సార్. ఇదైతే నడుస్తూ ఉన్నది. ఆయనకైతే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం అయితే మొదలైంది. ఇక నన్ను ఉంచరేమో, అందుకే నన్ను ఇట్లా దూరం పెడతా ఉన్నారేమో అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ దాంట్లో కూడా ఈ మంత్రి పదవులలో కూడా రేవంత్ రెడ్డి పేరు ఏదైతే చెప్పిర్రో అవి సిఫార్సు చేసిర్రో అవి పట్టించుకునే అవకాశం లేదు. ఎక్కడైనా ముఖ్యమంత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ప్రియారిటీ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రికి ప్రియారిటీ లేదు, ప్రాధాన్యత లేదు అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్లు రేవంత్ రెడ్డికి రోజు రోజు గండమే అనిపిస్తూ ఉన్నదట. ఆ ముఖ్యమంత్రి కుర్చీ మొత్తం మీద ఒక ముళ్ళ పొదల మీద కూర్చున్నట్లు అనిపిస్తూ ఉన్నదట. ఎందుకంటే పోటీ పెరిగిపోతూ ఉన్నది, ఒత్తిడి పెరిగిపోతూ ఉన్నది. ఒకవైపు అలవి కానీ హామీలు, ఒకవైపు చేతగాని మాటలు, దద్దమ్మ మాటలు. ఈ మాటల ద్వారా రాష్ట్రాన్ని దివాలా తీయించుడు, ఇట్లా పెట్టుబడులు రాకపోవడం, ఆదాయం సృష్టించబడకపోవడం, ఆదాయ వనరులు లేకపోవడం, ఇట్లా ఒకవైపు
10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలగలుపుకొని చూసుకుంటే రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడతా ఉన్నదట, గజగజ వణుకుతా ఉన్నాడట. ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ నా దాకా చేర్చేయండి అని చెప్పేసి. ఎట్లా చేసేస్తారు సారు? మీ మీద గుసనే మీద ఉండరు. 2 నెలలైనట్టు ఎమ్మెల్యేలను కలవనీయకుండా తిరుగుతున్నవట, తింపించుకుంటున్నావట. 6 నెలలు అయినటనుల్లా ఎమ్మెల్యేలను కలవక వాళ్ళు తీవ్రమైన గుస్సా మీద ఉన్నారట. ఆయన నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకు, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి మళ్లించుకుంటూ పోతాడు. మేము జనాలలో తిరగలేకపోతా ఉన్నాం, ఆగమైతా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి గుస్సా మీద ఉన్నారట. మరి ఎవరైనా చేరేసేటోళ్ళు ఏమన్నా ఉన్నారా ఏంది అనేది మనకు పోతా ఉంటే తెలుస్తుంది. ఈ అంశం అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్, ఢిల్లీ అధిష్టానంతోనైతే బాగా గ్యాప్ ఏర్పడ్డది అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది. రైట్, బీజేపీ ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేసిండ్రు. మొన్ననే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మెర్జు అని అంటేనేమో ఆ ముచ్చట నిజమే అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎంబడే ప్లేట్ ఫిరాయించిండ్రు. రాజాసింగ్ ఏం చెప్తారంటే కాంగ్రెస్ బీజేపీ టైఅప్ అయి నడుస్తూ ఉన్నాయి. బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ఆదేశాల మేరకే బీజేపీ పార్టీ నడుస్తుంది అని కొన్ని అంశాలు బయట పెట్టిండ్రు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినాయి, తెలంగాణ రాష్ట్రంలో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి అనేది అంశం మనకు కరీంనగర్ నికాస్ అయిన 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోస్తున్న కార్యకర్తలు కానీ లీడర్లు కానీ బయట పెట్టినాడు మనకు అర్థమైంది పూర్తిగా. ఇలా బీజేపీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి ఇలా ఎంపీతోని సన్నిహితంగా మెదులుతూ ఉన్నాడు. ఎంపీ ఏదేమంటారు, విందులు విలాసాల కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు, చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కావాల్సుకొని ఇలా టైఅప్ అయినరు అని చెప్పేసి అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ రాజాసింగ్ అయితే ఆన్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేనే ఈ పార్టీ మీద ఆరోపణ చేయడము కొంచెం దుమారం రేపుతా ఉన్నది. కాంగ్రెస్ డైరెక్షన్లో తెలంగాణ బీజేపీ నాయకులకు ప్యాకేజీ ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారని బాంబు వేల్చిన రాజాసింగ్. ఇక చూసుకోర్రి, బీజేపీ పార్టీ నాయకులకు ప్యాకేజీ ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారట. అంటే అమ్ముడు పోయినరు, పైసల కకృతి పడేటోళ్ళు బీజేపీ నాయకులు, పైసలంటే సొల్లు గార్చుకునేటోళ్ళు బీజేపీ నాయకులని నేను కాదుల్లో మళ్ళా ఆ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే మాట్లాడుతూ ఉన్నాడు ఈ అంశాలు. పైసలు ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారట బీజేపీ నాయకులు. దొంగలంతా ఒకటైనరు, బీజేపీ కాంగ్రెస్ కమ్ముడు పోయిందంటూ బండిపై విమర్శలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెచ్చిపోయిన బీజేపీ పార్టీ నాయకులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై చల్లబడ్డది ఏంది అని చెప్పేసి ప్రశ్న. మొత్తం మీద కాంగ్రెస్ వైఫల్యాలపై స్పందించడానికి ఇష్టపడని కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎందుకు ఇష్టపడతారు? కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొత్తం నడిపిస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డికి అంత అనువుగా నడిపిస్తూ ఉన్నాడన్న అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ధర్మపురి అరవింద్ మాట్లాడారు, ఇటు పోతే కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు, కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టే అంశం ఇది. ఒకవేళ బీజేపీ పార్టీని నమ్మరు తెలంగాణ రాష్ట్రంలో, ఒకవేళ బీజేపీ పార్టీని ఎంతో కొంత నమ్ముకోవాలని అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టినట్లయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది బీజేపీ అనే అంశాలు ప్రజలలోకి వెళుతాయి. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ఏ అంశం మీద నేను గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినా ప్రశ్నించరు. ఆఖరికి ఇక ఈటెల రాజేందర్ ప్రశ్నిస్తే ఈటెల రాజేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి మీద కనీసం అవును రేవంత్ రెడ్డి అట్లనే చేస్తా ఉన్నాడు, అందుకే ఈటెల ఫైర్ అయ్యిందని చెప్పేసి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పాపాన పోలే ఈ బీజేపీ నాయకులు. అక్కడనే తెలిసింది ఈ పార్టీలో చీలికలు ఉన్నాయని చెప్పేసి. అంతకుముందు చాలా అంశాలలో తెలిసింది, కానీ మొన్న తెలిసింది ఈటెల రాజేందర్ను జగ్గారెడ్డి పొట్టు తిడుతూ ఉంటే కనీసం ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్పందించిన పాపాన పోలే. ఆ మాటలు తిట్టకు అని చెప్పేసి మాట్లాడలే, జగ్గారెడ్డికి కౌంటర్ ఇయ్యలే. ఉల్టా మళ్ళీ ఈటెల రాజేందర్కి ఏమైనా ఫోన్లు వచ్చినాయేమో, పోవు సాధారణంగా పోయినాయేమో, ఎందుకు తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు మన టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు కదా, మన బీజేపీ నాయకులు టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పొచ్చురు. రైట్, కాంగ్రెస్ మంత్రులు మంచోళ్ళని పొగడ్తలు కురిపించిన ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్న ఈటలను ఈ కాళేశ్వరం పేరిట విమర్శిస్తున్న బండి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఆయన పార్టీయే, బీజేపీలో ఉన్న ఎంపీయే, ఈయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్, ఆయన బీజేపీ పార్టీయే. ఆయన ఈటలను దూషిస్తూ ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద నోటీసులు ఎందుకు వచ్చినాయి సమాజానికి తెలియదా? అంతకుముందు ఎందుకు ఇవ్వాలి నోటీసులు? అంతకుముందు ఎందుకు పిలుస్తామని చెప్పలే. ఇప్పుడు ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిట్టంగానే ఈ నోటీసుల ముచ్చట తెర మీదకి వస్తాదని చెప్పేసి అగ్గి మీద మండుతూ ఉన్నారట ఈటెల ఫ్యాన్స్. ఇది కనబడతా ఉన్నది ఇక్కడ
మొత్తం మీద బీజేపీ నాయకులు పైసలు ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారు, ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి బాంబు వెలిచిండు రాజా సింగ్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనాయి, బీజేపీ కాంగ్రెస్ టైఅప్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇక్కడ అర్థమైతే ఉన్నది. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని పూనుకున్నాయనే అంశం అయితే తెర మీదకి వస్తూ ఉన్నది. రైట్, ఇక అమరవీరులకు హామీ ఇచ్చిండ్రు. ఏమో అమరవీరుల కుటుంబాలకు హామీ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు అమరవీరులను ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 25,000 పింఛన్ ఇస్తానంటూ హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 16 నెలలు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు దాని ఊసెత్తని రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి ఈ అంశాలు మాట్లాడిరు. కానీ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణలోని మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర రైట్, ఈ డిక్లరేషనే తుంగలో దొక్కిరు. మొదటి డిక్లరేషన్ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం, ఉద్యమకాలను గుర్తిస్తాం, 25,000 పింఛన్ ఇస్తాం, 250 చదరపు గజాల జాగిస్తాం. అలావి కానీ వాళ్ళకు పాపం ఆశలు చిగురించేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా డిక్లరేషన్ కథ ఏమైంది సార్ అంటే తప్పులేదు సార్ లేదు. మొన్న గన్పార్కు దగ్గర ఉద్యమకారులందరూ నిరసన వ్యక్తం చేస్తే కోదండరాం వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతా అన్నాడు. కానీ మరి కోదండరాం ఏం తీసుకపోయింది ఏం కదా తెలియదు. ఇలా ఉద్యమకారులకు సంబంధించి ఒక్క అంశాన్ని కూడా ప్రకటించలేదు రేవంత్ రెడ్డి. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఒక్క అంశాన్ని కూడా ప్రకటించలేదు రేవంత్ రెడ్డి. ఏదైతే పోయిన ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలను దూరం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమకారులను దూరం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అది నిజం కాకపోయినప్పటికి కూడా ప్రాపగండ లేపకుండా తిరిగిన వాళ్ళు ఇలా ఏమైంది మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కూడా వాళ్ళు మీకు యాదికి రాలేరా? ఇంత అధ్వానం ఉంటుందా? తుంగలో దొక్కిరు మొత్తం మీద. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మొన్న ఆ ధర్నా చౌక్ దగ్గర ఇందిరా గన్ పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా పొద్దుగాళ్ళు అత్త అంటే కూడా సెక్రటేరియట్ ముట్టడికి పోయిన ఉద్యమకారులు వాళ్ళని అరెస్టు చేసిండ్రట పోలీసులు. ఇలా ఉద్యమకారులను చులకనగా చూడడం, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం, ఉద్యమకారులను అరెస్టు చేపియడం, కనీసం కేవలం వాళ్ళు ఏమన్నారు 250 చదరపు గజాల జాగా ఇస్తామని చెప్పేసి ఉద్యమకారుల కలవి కానీ ఆమె ఇచ్చి ఇలా ఉద్యమకారుల ఓట్లన్నీ నీ బొచ్చల రాలిపించుకునేటట్టు చేసినావు. ఐడి కార్డులు అన్నావు, 25,000 పింఛన్ అన్నావు, ఏమాయే మరి ఇలా అన్ని ఆడవైన తుంగలో దొక్కింది. ఇంకేమున్నాయి? కంపల్సరీ మమ్మల్ని పట్టించుకోవాలి, మా గురించి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మేము నెగిటివ్ ఏం పోతలేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పేసి ఆశిస్తున్నాము అని చెప్పేసి ఇక ఇంకో 7,000 కోట్ల అప్పేమో ఆడ ఆంధ్ర సర్కార్ చేస్తుంది, ఇంకో 1,500 కోట్ల అప్పేమో మన తెలంగాణ సర్కార్ చేస్తుంది. ఇక అప్పుల కుప్ప చేసి పెడతారు, రాష్ట్రాన్ని ఆగం చేస్తారు. 2,000 నోట్లు రద్దయినాయి కదా, దాదాపు ఒక ఏడాది పొద్దు కిందనే రద్దయినాయి 2,000 నోట్లు. ఈ 2,000 నోట్ల రద్దు అంశంపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అన్ని 2,000 నోట్లు ఇంకా మా దగ్గర దాకా చేరలేదు, ఇంకా కొన్ని ప్రజలలోనే ఉన్నాయని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 2,000 నోట్లు పూర్తి స్థాయిలో తమకు చేరలేదని, ప్రజల వద్ద ఇంకా 6,181 కోట్ల విలువైన 2,000 నోట్లు ఉన్నాయని పేర్కొన్నది ఆర్బీఐ. వాటిని ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో మార్చుకోవచ్చని తెలిపింది ఆర్బీఐ. మరి అవి ఎవరి దగ్గర ఉన్నాయి ఏం కథ అనేది ఇప్పుడు ముచ్చట్లని బయటపడతాయి. ఈ నోట్ల రద్దు కార్యక్రమాలు ఏంటో, సంపదను కొల్లగొడతాం, పేదలకు వంచుతామని చెప్పేసి ఆనాడు పాత నోట్ల రద్దు అని చెప్పేసి కొత్త నోట్లు పట్టుకొచ్చిండు మోడీ. తర్వాత ఈ 2,000 నోట్లు అన్నాడు. ఈ 2,000 నోట్ల రద్దు చేసిన పైసలు ఏడవైనాయో, ఆ పాత నోట్లు రద్దు చేసిన ముచ్చట పైసలు ఏడవైనాయో, జన్ధన్ ఖాతాలు తెరువుండ్రి, జీరో ఖాతాలు తెరువుండ్రి, ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఎత్త నేను వారెవ్వ మోడీ అనిపించుకున్నాడు నరేంద్ర మోడీ. ఇలా కనీసం దాని ఊసెత్తిన లేదు, పేరెత్తిన లేదు. మరి ఆ నల్లధనం అంతా యాడికి పోయింది ఏం కథ అనేది తెలియదు. ఈ 2,000 నోట్లు రద్దని ప్రకటించారు కదా, ఈ 2,000 నోట్ల కథ అయితే ఇంకా మా దాకా రాలేదు, ఇంకా మొత్తం ఒడవలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక లాస్ట్లో ఇంకొక అంశం ఏదైతే కేసీఆర్కు సంబంధించి కాళేశ్వరం విచారణ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ విచారణ నోటీసులు పంపించింది.
ఈ 5 తారీఖు నాడు మీరు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ముందు విచారణకు హాజరవుతామని చెప్పిండ్రు, దేనికైనా సిద్ధమని చెప్పిండ్రు. కానీ కొంచెం టైం అడుగుతా ఉన్నారు కేసీఆర్. 11 తారీఖు నాడు హాజరైతే నేను 11 తారీఖు నాడు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి చెప్పిండ్రు. మరి పీసీ గోస్ కమిషన్ ఏం చెప్తుంది, ఏం కథ అనేది మనం రేపు చూద్దాం. మొత్తం మీద కొద్దిగా అయితే టైం అడిగిండ్రు. ఇవి ఇలా ప్రధానంగా మనకు హైలైట్ అయిన అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ అమరవీరుల త్యాగాలను యాద్ చేసుకుంటూ జై తెలంగాణ. చూస్తున్నది ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. షనార్.